హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఉంటుంది ఎప్పుడో ఒకసారి మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలనేసి. అలా వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి మోస్ట్ బడ్జెట్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ వచ్చేసి మలేషియా మనకు దగ్గరగా ఉంటుంది. మలేషియాలో వన్ ఆఫ్ ద సిటీ కోలాలంపూర్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది మలేషియాలో కోలాలంపూర్. ఓకే, సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కంప్లీట్ ఇప్పుడు కోలాలంపూర్ ఓవర్వ్యూ చూస్తాము. లెట్స్ ఎక్స్ప్లోర్. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నాము ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో నెక్స్ట్ 4 to 5 days మనం కంప్లీట్ మలేషియాని ఎక్స్ప్లోర్ చేస్తాము. అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ హోటల్ బెస్ట్, ఏ ప్లేసెస్ బెస్ట్ అన్నీ చూస్తాము. పదండి ఫస్ట్ మనము చెక్ ఇన్ చేసేసి ఫర్దర్గా మాట్లాడుతూ మన బడ్జెట్ ఏంటి, ఎక్కడి నుంచి ఫ్లైట్లు బుక్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ మాట్లాడతాం. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో మనకు 2 టర్మినల్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్, ఒకటి డొమెస్టిక్. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్కి వెళ్తున్నాం కాబట్టి మనం ప్రజెంట్ ఇంటర్నేషనల్ టర్మినల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని అడిగితే మనకు గేట్ నెంబర్ 9 నుంచి గేట్ నెంబర్ 10 నుంచి ఎంటర్ అవ్వమన్నారు. సో పదండి ఫస్ట్ గేట్ నెంబర్ 9, గేట్ నెంబర్ 10 దగ్గర నుంచి లోపలికి వెళ్ళేసి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతాడు, ఏంటి ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నాము. మన లగేజ్ లక్కీకి 7 kgs ఉన్నది. సో నాది 7 kgs, లక్కీగా మా బ్రదర్ది కూడా 7 kgs. సో ఇద్దరం లక్కీగా సేవ్ అయ్యాము. అది ఎలాగంటే లోపల ఒక టీషర్టు, పైన జాకెట్, మా తమ్ముడు అలాగే లోపల ఒక టీషర్టు, పైన ఒక జెర్కిన్, మళ్ళీ జెర్కిన్ ఒకటి. ఈవెన్ మన పవర్ బ్యాంక్స్ ఇవన్నీ మేము పాకెట్లో సేవ్ చేసుకున్నాము. ఫైనల్గా ఎట్లా ఒకట్లా మనము అయితే చెక్ ఇన్ 7 kgsని ఫుల్ఫిల్ చేసుకున్నాము. ఓకే, అలా మీరు కూడా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రండి. సో ఇప్పుడే మనం సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఏం అడగట్లేదు, మన ఫ్లైట్ టికెట్స్ ప్లస్ పాస్పోర్ట్ అండ్ అలాగే మనం ఎండాక్ ఫామ్ ఫిల్ చేయాలి మలేషియాకి వెళ్ళే ముందు. సో ఎండాక్ ఫామ్ ఫిల్ చేస్తారా లేదని అడుగుతున్నారు. మోస్ట్లీ మనం సోలో ట్రావెలర్స్ ఉంటాము. ఫర్ సోలో ట్రావెలర్స్ 7 kgs ఇనఫ్, చెక్ ఇన్ లగేజ్ ఇనఫ్. ఇన్ కేస్ మనం ఫ్యామిలీ ట్రావెలర్స్ అయితే కన్ఫామ్గా మనం అడిషనల్ లగేజ్కి కన్ఫామ్గా మనమైతే పే చేయాలి. మనం ఐదర్ డొమెస్టిక్ వెళ్ళచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. మనం మినిమం 2 to 3 చెక్స్ అయితే ఉంటాయి. ఒకటి మన లగేజ్ చెక్ ఉంటుంది కన్ఫామ్గా. ఓకే, 2 వచ్చేసి మీరు ఇంటర్నేషనల్ అయితే ఇమ్మిగ్రేషన్ చెక్ ఒకటి ఉంటుంది, ఫైనల్గా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మనమైతే ఈ 3 చెక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. మనకు బోటింగ్ పాస్ కూడా ఇచ్చారు. మనల్ని వచ్చేసి గేట్ నెంబర్ 35 Zone 2కి వెళ్ళమన్నారు. మనకి ఇంకా 1.5 hour అయితే టైం ఉంది. ఓకే, సో మనము అంతలోపల మీన్ వైల్ మనము ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. చూడండి, చూస్తూ వెళ్తూ మాట్లాడుకుంటాము. పదండి. వర్త గేట్ ఇటు. సో అక్కడ మనకి గేట్ 24 to 36 we need to go to right. Let's go. 35 గేట్ నెంబర్ 35 ఇచ్చారు. సో ఫస్ట్ మనకు గేట్ నెంబర్ 35 ఫస్ట్ వెళ్ళేటప్పుడే హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ వస్తుంది. ఇక్కడ మనకు అన్ని ఆల్కహాల్ దొరుకుతాయి. మీరు ఏమన్నా పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ గ్రాసరీస్ ఉన్నాయి, అలాగే పిల్లలకి టాయ్స్. సో మనకు అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే మనం పర్చేస్ చేసుకోవాలంటే షాపింగ్స్ ఉన్నాయి. ఈవెన్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, అలాగే జెంట్స్కి బ్లేడ్స్ అండ్ గ్లాసెస్ ఇక్కడ మనకి
మ్యాక్సిమం అన్ని షాపింగ్ మాల్లో ఏమైతే దొరుకుతాయి మనకి ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్ వేరీ ఉంటుంది, కొంచెం చూడండి అది కూడా. ఓకే, మోస్ట్ మనకి ఇక్కడ ఆల్మండ్ హౌస్ ఉంది, కరాచీ బేకరీ. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ కదండి, ఖచ్చితంగా మనకి అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్నాయి. అలాగే హ్యాండిక్యాప్స్కి వచ్చేదానికి మనకి ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది ఇక్కడ. సో లెట్స్ ఎక్స్ప్లోర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మనకి 25A గేట్ నెంబర్ నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్కి ప్యాసింజర్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వన్స్ వాళ్ళ ఫ్లైట్ వస్తే మనకు సింగపూర్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ గేట్ నెంబర్ 25A నుంచి మేబీ బోటింగ్ ఉంది వీళ్ళకి. యా, సో వీళ్ళందరూ మేబీ సింగపూర్ ఎయిర్లైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పదండి ఫ్రెండ్, ఎస్కలేటర్ ఎక్కిస్తాం మనం. సో అలా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అలాగే ఇలా ఎస్కలేటర్ కూడా వెళ్ళొచ్చు. పిల్లలు అయితే మరీ హ్యాపీగా నిలబడుకుంటారు ఇక్కడ. ఆడుకునే దానికి ఫ్రాన్స్, ఇప్పుడు మనం జాలీగా ఎంజాయ్గా మలేషియాకి వెళ్ళడం చూద్దామా? సింగపూర్ ఎయిర్లైన్స్ గేట్ని దాటిన వెంటనే మనకి ఇక్కడ ఒక క్లాసిక్ అండ్ స్మోకింగ్ జోన్ ఉంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్మోక్, వీ క్యాన్ స్మోక్ హియర్ వెరీ హ్యాపీలీ. ఎక్స్ప్లోర్ ఇంటర్నేషనల్ లాంచ్ ఎక్కడ ఉందో కొంచెం వెతుకుతాము ఫస్ట్. సో మా దగ్గర కొన్ని ఇంటర్నేషనల్ కార్లు ఉంటాయి, ఫస్ట్ వెళ్ళి చెక్ చేస్తాము ఇన్ కేస్ ఎనీ కార్డ్ ఉన్నాయో. సో మనం ఆల్మోస్ట్ ఒక 300 to 400 మీటర్స్ నడిచాము. సో స్టిల్ మనం T2236 గేట్ ఇక్కడ ఉంది. లాంచ్ కూడా మనం సైడ్కి వెళ్ళాలి. లెట్స్ గో. సో మనకి ఇంటర్నేషనల్ లాంచ్ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ మనకి ఫుడీ కనిపిస్తుంది. సో లెట్స్ గో స్ట్రైట్. ఇలా స్ట్రైటే చూపిస్తున్నారు, లెట్స్ గో స్ట్రైట్ అండి. సో ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ఉంది. ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ. సో వీ క్యాన్ ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్కర్స్. మీరు లిక్కర్ ఇన్ కేస్ మనం డ్రింక్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ డోనార్ గ్రైసో. సో స్టిల్ వీ నీడ్ టు గో 31. అలాగే డ్యూటీ ఫ్రీ, నాట్ లిక్కర్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ మెటల్ ఎథనిక్స్ ఉన్నాయి తీసుకోవాలంటే మనము. సో అలాగే ఇక్కడ డ్యూటీ ఫ్రీ కూడా ఉంది ఆఫ్ కోర్స్. సో రెడ్ లేబుల్ బై 2. ఓకే, జానీ వాకర్ బై 2 6,390. ఇన్ కేస్ మనకు బయట ఎంత ఉందో చెప్పండి. ఇన్ కేస్ మీకు రేట్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పింక్ చేసి చెప్పండి. అలాగే సో గ్రీన్ వైన్, యా, సో బై 1 get 1. అలాగే ఇక్కడ మనకు రెడ్ వైన్, బ్లూ వైన్, సో డిఫరెంట్ వైన్స్ ఉంటాయి. మెల్లెట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, విస్కీ. ఇక్కడ ఒక మంచి వీడియో ఇచ్చాను. అమ్మాయిలు చూడు ఫ్రెండ్స్ ఎలా చూసుకుంటున్నారో మీ ఇద్దరు అమ్మాయిలు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఈవెన్ అమ్మాయిలు కూడా అక్కడ చెక్ చేసుకుంటున్నారు ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏ వైన్ తీసుకోవాలండి. స్పెషల్లీ దే ఆర్ లుకింగ్ ఆన్ వైన్స్. సో ఇప్పుడు వరకు మనం ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసాం కదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎండాక్ ఫామ్ గురించి తెలుసుకుంటాము. కన్ఫామ్గా మీరు మలేషియాకు వచ్చే ముందు 3 days ముందు మనం ఎండాక్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. నేను లింక్ బిలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి జస్ట్ మీరు రిజిస్టర్ అని క్లిక్ చేసిన వెంటనే సో ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏమీ లేదు, జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ ఫుల్ నేమ్, పాస్పోర్ట్ మీద ఏ నేమ్ అవుతుందో ఆ నేమ్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఏ ఫ్లైట్ వస్తున్నారు, ప్లస్ ఎప్పుడు మీ చెక్అవుట్, ఎప్పుడు ఏ హోటల్లో స్టే చేస్తున్నారు,
అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా బేసిక్ మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని వన్స్ మీరు ఇమిగ్రేషన్ దగ్గర కన్ఫామ్గా మీరు ఈ ఎండాక్ ఫామ్ అయితే చూపించాలి. ఇన్ కేస్ మీరు మీరు తీసుకురాకపోయినా అక్కడ కూడా మీకు ఆన్లైన్ ఉంటుంది, అక్కడికి వచ్చినా కూడా ఫిల్ చేయొచ్చు. బెటర్ మీరు ఈ ఫామ్ను వచ్చేసి ఇండియాలోనే ఫిల్ చేసుకొని రండి, మీకు కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. సో 3 days ముందు మీకు ఓపెన్ అవుతుంది, కన్ఫామ్గా ఫిల్ చేయండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు సుబ్బుగాడు వ్లాగ్స్. ఇవాళ నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ప్రస్తుతం నేను నాతో పాటు మా బ్రదర్ మేము మలేషియా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయబోతున్నాం. నెక్స్ట్ 4 to 5 days వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఓవరాల్ మలేషియా. సో ఏమేం ప్లేస్, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా, సో ఏవే ప్లేస్ కవర్ చేయాలి. సో విల్ కవర్ ఫర్ నెక్స్ట్ 4 days. స్టే ట్యూన్. ఇప్పుడు 2024లో కంప్లీట్గా మలేషియా వీసా ఫ్రీ. ఇంకా మనకి 1 month టైం ఉంది. ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మనం మలేషియాకి ట్రావెల్ చేయొచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి ఫ్లైట్స్ ఇవన్నీ మీకు మేము చూపిస్తాము. వీగో యాప్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి సైజ్ స్కానర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. సో మోస్ట్లీ మనకు వచ్చేసి కోలాలంపూర్కి వెళ్ళాలి. సో మనం ఎక్కడి నుంచి ఇండియా నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసినా కోలాలంపూర్ వచ్చేసి వీసా ఫ్రీ. సో మన అరైవల్ వచ్చేసి కోలాలంపూర్ ఉండాలి. చెక్ఇన్ చెక్అవుట్ కంప్లీట్ చెక్అవుట్ కూడా మన కోలాలంపూర్ నుంచి ఉంటే ఆన్ అరైవల్ వీసా ఫ్రీ. సో మనము ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్స్ మనకి చెన్నై నుంచి చాలా తక్కువ ఉంటాయి, చెన్నై నుంచి. సో బెటర్ మీరు చెన్నై నుంచి సెర్చ్ చేయండి ఫస్ట్ ఫ్లైట్. అలాగే వైజాగ్ నుంచి కూడా చాలా తక్కువ ఉంటాయి. చెన్నై, వైజాగ్, హైదరాబాద్ నుంచి తక్కువ ఉంటాయి వెన్ యూ కంపేర్ విత్ బెంగళూరు. ఓకే, మనం వన్స్ ఫ్లైట్స్ బుకింగ్ తర్వాత మనం హోటల్స్ ఎక్కడ బుక్ చేయాలి మీకు అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో చూడొచ్చు. మనకు క్లిక్ అనే ఒక సైట్ ఉంటుంది, అక్కడి నుంచి మనము ఏవేవి బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అవి కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ అన్ని వీడియోలో మేము కవర్ చేస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్. సో స్టే ట్యూన్. ఓకే, సో ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి మనం ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలనేసి అలా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనం చూసే చాయిస్ వచ్చేసి మలేషియా చూడొచ్చు. మనకు దగ్గరలో ఉంటుంది, ప్లస్ ప్రైస్ వచ్చి అఫోర్డబుల్ ప్రైస్గా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 30,000 to 35,000లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు అదే పాటి మనము ఈ 2024లో వీసా ఫ్రీ. సో మోస్ట్లీ అన్నీ కవర్ చేసాము. మేజర్గా మనం వచ్చేసి మలేషియాకి రావాలంటే ఎండాక్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి. సో మనకి నేను బిలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసేసి ఎండాక్ ఫామ్ ఫిల్ చేయాలి. సో వన్స్ ఎండాక్ ఫామ్ ఫిల్ చేసినా అది మనం పీడిఎఫ్గా తెచ్చుకోండి. మేబీ మనకు ఇక్కడ అడగలేదు, బట్ కోలాలంపూర్లో కన్ఫామ్గా మనకు అడగచ్చు ఇమిగ్రేషన్ ప్రాసెస్లో. సో మనకు ఎండాక్ ఫాము. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్జిట్. సో మనం ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము మళ్ళీ కోలాలంపూర్ నుంచి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఎగ్జిట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్. సో అలాగే మీ 7 kgs లగేజ్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. మన లగేజ్ క్యారీ చేసేటప్పుడు ఓన్లీ 7 kgs ట్రై చేయండి. సో ఇన్ కేస్ ఒక సింపుల్ షార్ట్కట్ ఏంటంటే మేము యూస్ చేసింది ఏంటంటే సో ఒక హెవీ జాకెట్ పైన మళ్ళీ ఒక హెవీ టీషర్ట్, దానిపైన హెవీ జాకెట్, అలాగే పవర్ బ్యాంక్ అవన్నీ మేము ఇక్కడ పాకెట్లో ప్లేస్ చేసాము. అలా మా లగేజ్ని 7 kgsకి మ్యాక్సిమం ట్రై చేసాము లక్కీలీ. సో ఇన్ కేస్ మనకు 7 kgs కన్నా ఎక్కువ ఉంటే సో మేబీ దే మే చార్జ్ to 5,000 to 6,000. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ టేక్ కేర్ దట్ లగేజ్ చెక్. ఓకే, సెక్యూరిటీ చెక్ దగ్గర మనకేం అడగట్లేదు, ఈవెన్ ఇమిగ్రేషన్ దగ్గర కూడా ఏం అడగట్లేదు. జస్ట్ ఇమిగ్రేషన్ దగ్గర వీసా అడుగుతున్నారు. అప్పుడు మీరేంటంటే జస్ట్ మనం ఆన్ అరైవల్ వీసా అని చెప్పండి. సో మనకి ఇమిగ్రేషన్ స్టాంప్ వేస్తున్నారు. సో నో ప్రాబ్లం దే. సో ఐ థింక్ మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను మలేషియాకి ఎలా ట్రావెల్ చేయాలనేసి. ఇన్ కేస్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కన్ఫామ్గా మీ కమెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో ద సుబ్బుగాడు వ్లాగ్స్. ఓకే, అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.